హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే విజయవాడ మా వాడు బైక్ వేయడం మొన్న కుదరలేదు కాబట్టి ఇవాళ వేయడానికి వెళ్తున్నాం. మా వాడు కాలేజ్ ఎగ్గొట్టేసి మరీ వస్తున్నాడు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ కాలేజ్ అని చెప్పి విజయవాడ బయలుదేరాడు మా వాడు. ఎంత సో రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మండపేట నుంచి విజయవాడ డైరెక్ట్ అనమాట. సో మా వాడైతే కాలేజ్ బంక్ కొట్టేసి వచ్చేస్తున్నాడు. అండ్ మీరు కూడా ఇంట్లో బయటకు పంపించమంటే పంపించకపోతే కాలేజీని వంక పెట్టేసి మీరు బంక్ కొట్టేసి ఉంటారు చాలామంది. వాళ్ళు అయితే కామెంట్స్ చేయండి కింద. అది ఏం చేస్తున్నారా ఎందుకు చెప్పు. గేర్ వేసినప్పుడు షూ పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ట్రిక్లా ఓరని. ఇంటెలిజెంట్ ఫెలో. సో గైస్, ఇప్పుడు మేమైతే కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కిపోతున్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కిన కాడి నుంచి నాన్ స్టాప్ రైడ్ అనమాట విజయవాడ హైవే మీదగా. చూపిస్తాను పైన చూడండి బ్రిడ్జ్. సో కొవ్వూరు నుండి అయితే హైవే ఎక్కిస్తాం మేము. ఇప్పుడు హైవే నుంచి స్ట్రైట్గా అనమాట. బైక్ అయితే 100 క్రాస్ చేసి నియర్లీ 130 అలా వెళ్తున్నాము. అది స్పీడ్ చూశాక మా సూర్యగాడి రియాక్షన్ ఏంటో చూడాలి మేమైతే. ఎందుకంటే వాడిది కాబట్టి బైక్, వాడు ఎలా ఫీల్ అవుతాడా ఏంటని. వేరవల్లి టోల్ గేట్ అండి. సో ముందున్న బ్రేజా కలర్ అయితే మామూలుగా లేదు. సుజుకి బ్రేజా బ్రాండ్ న్యూ కలర్ అనుకోండి, కొత్తగా దించారనుకుంటా. మీరు కూడా కావాలంటే తీసుకోండి అలాంటి కలరు. ఇంకా రైడ్ చేయాల్సింది అయితే చాలానే ఉంది. ప్రజెంట్ అయితే నల్లజర్ల దగ్గరలో ఉన్నాము. ఇంకా నల్లజర్ల క్రాస్ చేయలేదన్నమాట. సో ఇంకా 100 అబోవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు రైడ్ చేయాల్సింది విజయవాడకి. ఏ ఊర్రిది? టోల్ గేట్. బఠానీలు అమ్ముతాడు కావాలా? పేరు కూడా కాదు. సరే, ఇప్పుడు కూడా చేయలేదు. ఒక్కడు కొబ్బరి బండ వద్దు. మరి కొద్దిసేపట్లో మన డెస్టినేషన్ వచ్చేస్తుంది విజయవాడ. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేసాం? 150 కిలోమీటర్స్ రైడ్ చేసాం. 30 కిలోమీటర్స్ విజయవాడ దగ్గరకు వచ్చాం. మ్యాక్సిమం గన్నవరం దగ్గరలో ఉన్నాము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు మేము. త్వరగా స్టార్ట్ అవ్వాలని అనుకుని త్వరగా స్టార్ట్ అవ్వాలని అవ్వాము. మా ఓడి గ్యాప్లో డ్రెస్ ఎక్కడ చేంజ్ చేసాడని మీకు డౌట్ రావచ్చు. మండపేటలోనే మా ఓడు కాలేజ్ యూనిఫామ్తో ఇంట్లోంచి బయటకు వచ్చాక డ్రెస్ చేంజ్ చేసాడు నీట్గా. మామూలుగా అసలు మొహాలు బూడిదల్లో తయారైనాయి. అప్పటికే సన్ స్క్రీన్ రాసుకొని వచ్చాము మేము. దారిలో ఇంకా ఇక్కడ ఒక తాతగారు ఉన్నారు. తాతగారు షాప్ దగ్గర ఏంటంటే బత్తాయి జ్యూస్ అమ్ముతున్నారనమాట. కొంచెం బాడీ హైడ్రేట్ అవుద్దని బత్తాయి జ్యూస్ తాగడం జరుగుతుంది ఇక్కడ. చూడండి, చూపిస్తాను తాతగారు బత్తాయి జ్యూస్ ఎలా చేస్తున్నారో. ఇలా చూపించావు సార్ ఫేస్ ఎలా తయారయ్యో తెలుసా? ఫేస్ చూపి. బా నైస్, మామూలుగా లేదు అసలు లుక్. ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇంట్లో అందరూ కాలేజ్కి వెళ్ళామనుకుంటారా బాబు. మీ ఇంట్లో వీడియో చూడాలి, ఇది వ్లాగ్.
చెక్కేస్తారు నీకు. మామూలుగా ఉండదు. తాతగారు తిప్పి 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 జ్యూస్ అయితే ఇచ్చేసారు మనకి, పెద్ద జ్యూస్. తాగే టేస్ట్ ఎలా ఉంది చూసేద్దాం. చాలా బాగుంది. చాలా సేఫ్ వరకు ఏం తాగలేదు కాబట్టి అలా కడుపులోకి వెళ్ళగానే ఏదో గాల్లో తేలినట్టు ఉందన్నమాట జ్యూస్. మామూలుగా లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి గాల్లో తేలినట్టుందన్నమాట జ్యూస్, మామూలుగా లేదు. దుమ్మ చాలే దుమ్. ఇంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. హెల్మెట్ లేకపోతే చాలా డేంజర్ అనమాట ఇలాంటి స్పీడ్ రైడ్ అనమాట. ఇక్కడ చాలా మారింది. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా వచ్చినట్టుంది. ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉందో లేదో తెలియదు, ఇంకా ఓపెన్ కాలేదు ఇది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ దగ్గరలో సో ఇక్కడ నుంచి ఉండేది ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది సిటీలో. బాలయ్య ఎవడైతే ఇప్పటికి వెళ్దామని అనుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్ళడం జరుగుతుంది. కొండ దగ్గరలోకి అయితే వచ్చేసాం. అదిగోండి మేము కృష్ణా దగ్గర వచ్చేస్తాం. నేను సెకండ్ టైం చూడటం. ఒకసారి లాస్ట్ టైం కూడా బ్లాగ్ చేశాను. కృష్ణానదిని అంత ఫ్లోటింగ్ రావడం చూడటం చాలా అంటే పైన అమ్మవారు, పక్కన కృష్ణానది. బ్యారేజ్ దగ్గర చాలామంది ఆగైతే ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుందన్నమాట కృష్ణానది అంతలా పొంగిపోయి రావడం. నాకు తెలియదంటే ఎన్ని సంవత్సరాలు వచ్చాను. అమ్మవారి కొండ పైకి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా కొంచెం ఏదో ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఒక డివోషనల్ వైఫ్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చాక. ఇవాళ శనివారం అయినా చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది. బైక్స్ అవి అయితే పార్కింగ్ చాలా ఉన్నది ఇక్కడ. బైక్స్ కార్స్. మనకి ఎంత టైం పడుతుందో ఏంటో దర్శనం చూద్దాం పైకి వెళ్ళాక. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. దర్శనం 15 మినిట్స్ కాదు 20 మినిట్స్ పైగా పడుతుంది. 20 మినిట్స్ పైగా పడుతుంది. పిచ్చి పిచ్చిగా ఉన్నాం ఎందుకంటే బైక్ రైడ్ చేసి వచ్చాం కదా. చాలా దారుణంగా నల్లగా అయిపోయాం కదా. అమ్మవారు మాకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అలా ఇలా ఊరేసి లోపలికి వచ్చాం అనమాట. అమ్మవారు మాకు చూపించారు దారి. చూడండి అక్కడ ఉన్న లైన్లోంచి వస్తే ఇప్పటికి కూడా రావలేకపోదాం లోపలికి. ఎలాగైతేనో లోపలికి వచ్చేసాం అమ్మవారి దర్శనం కోసం. అంతా తిప్పలన్నీ తిప్పలు కాదు, ఎంత కష్టపడైనా దర్శనం చేసుకునే వెళ్ళాలనుకున్నాం ఇవాళ. సో దర్శనానికి వేలో నడుస్తున్నాం అనమాట. అందుకని లైన్ చూడండి మామూలుగా లేదన్నమాట లైన్. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం మామూలు సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మామూలుగా కాదు, అమ్మవారిని చూసాక అసలు ఏదో తెలియని ఆనందం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మామూలుగా కాదు, మేము మామూలుగా చెప్పాము 15 మినిట్స్ అని. నిజంగా చాలా టైం పడుతుందని చెప్పాము కదా, లైన్ అది చూసారు కదా. కానీ మాకు అలాగా అక్కడ అలా ఇలా వెళ్ళిపోయి వేపీ దర్శనంలో జరిగింది. మాకు బాగా చాలా బాగా జరిగింది. టికెట్ అడిగారు, ఆయన పంపించేశారు. వీడి పేరు చెప్తే పంపించారు అనమాట. మీరు వస్తా పేరు చెప్పండి అభిషేక్. వా, ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కృష్ణానది. అండ్ నేను ఒకప్పుడు తిరిగిన మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ రోడ్లో నైట్స్ కానివ్వండి, డే టైం కానివ్వండి, ఫుల్గా చిల్ అయ్యేవాళ్ళం అనమాట. బాగా తిరిగేవాళ్ళం ఈ రోడ్లో.
నది అయితే దాటిస్తాం, కృష్ణా నది. మేమైతే ఇప్పుడు కడుపు నిండా తినేసి లంచ్ షాపింగ్కి అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ నేను స్లిప్పర్స్ కొనుక్కుందాం అనుకున్నా, క్రాక్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను. కూడా వచ్చేసాడు. సో ఇప్పుడు ఇందులో చూద్దాము, సెంట్రోకి వెళ్తున్నాము, ఉన్నాయో లేదు చూసి వేరే డైరెక్ట్ క్రాక్స్లో. ఫైనల్గా డైరెక్ట్ క్రాక్ స్టోర్లో దొరికినాయి అనమాట ఐటము. నేను అనుకున్న సైజు ఉన్నాయి, నేను అనుకున్న మోడల్ కూడా. సో దొరికినాయి, కొనేసాం. క్రాక్స్ మెగా మెన్ క్రష్. సో ఫైనల్లీ మనం అనుకున్నవైతే విజయవాడ క్రాక్ స్టోర్లో దొరికేసినాయి. పర్చేస్ అయితే చేస్తాం, మామూలుగా లేదనమాట. అసలు ఈ కలెక్షన్ రేర్గా వస్తున్నాయంట. సో ఎక్కడా కూడా స్టాక్ దొరకట్లేదు, రేర్ పీస్ అంటుంది. సో మనకైతే దొరికేసింది క్రాక్ స్టోర్లో, విజయవాడ ఎంజీ రోడ్లో కొనేసాం. సో బాయ్ ఫ్రెండ్స్. గైస్, బైక్ పార్స్ చేయడానికి అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. యాక్చువల్గా వెరిఫికేషన్కి ఆర్సీ ఒరిజినల్ చూపించాలంట. మీరు ఎవరన్నా రైల్వేలో బైక్ పార్సల్ వేయాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆర్సీ ఒరిజినల్ది వెరిఫికేషన్కి చూపించాలి. జిరాక్స్ అయితే డాక్యుమెంట్గా సబ్మిట్ చేయాలి. అండ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక టికెట్ ఒకటి తీసుకోవాలి, జనరల్ టికెట్ పార్సల్కి. మనం ఎక్కడి వరకు అయితే వేస్తున్నామో అక్కడికి వస్తుంది. తీసుకున్నాక మీరు ఆ ఒరిజినల్ది ఆర్సీ లేకపోతే చాలా పెద్ద టాస్క్ అవుతుందన్నమాట, మామూలు టాస్క్ కాదు. ఫామ్ 23 ఒకటి ఆ నెట్ సెంటర్కి వెళ్ళి తీయించుకుని రమ్మన్నారు, ఫామ్ 23. సో అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి మామూలు పెంట అవ్వలేదు ఇక్కడ. సో అందరూ గుర్తుపెట్టుకోండి, పార్సిల్ వేసినప్పుడు మనం ఎక్కడికైతే వేస్తున్నామో అక్కడ ఉంటే సరిపోదు. ఆ ఆర్సీ పార్సిల్ వేసే వాళ్ళ దగ్గర ఆర్సీ ఉండాలి. అంటే అది మన బైకో కాదో వాళ్ళకి కన్ఫర్మేషన్ తెలియాలంటే అది ఉండాలి. స్పైస్లో ప్యాకింగ్ నార్మల్ ప్యాకింగ్ అయితే 200 రాసి పెట్టుకుంది. స్పెషల్ ప్యాకింగ్ అయితే ఎక్స్ట్రా 100 అనమాట. స్పెషల్ కావాలన్నాడు, సో అందుకని స్పెషల్ చేయబెట్టున్నాను. నీట్గా నాకు నలగకుండా రావాలి బండి అన్నాడు కాబట్టి. బైక్ అయితే సుకుమారంగా పార్సల్ చేయబెడుతున్నాం అనమాట. చాలా స్ట్రాంగ్ పార్సల్, కింద బండి కానీ ఏమవ్వకూడదు అలా చేపిస్తున్నాం. బండిలో పెట్రోల్ తీశారు. ఇక్కడ పెట్రోల్ అమ్మితే అంటే 50 రూపాయలు కొనుక్కుంటారంటే. 3 బాటిల్ 150 అంట. వద్దులే బాబు, మా బండ్లు ఉన్నాయి వేసుకుంటాం అని చెప్పుకున్నారు. ఆడికి 150 రూపాయలు పెట్రోల్ అయితే మనకే రావట్లేదు. 50 రూపాయలు పెట్రోల్, లీటర్ 110, మొత్తం 330 రూపాయలు పెట్రోల్ 150 వేస్తాడు అంట వాళ్ళు. ఎప్పుడన్నా మీ బండిలో పెట్రోల్ అయిపోతే తక్కువ కావాలంటే స్టేషన్ దగ్గరకు వచ్చి అమ్మినోడి దగ్గర ఎవడొకటి దగ్గర 50 రూపాయలు కొనుక్కోండి. లీటర్ 50 అంట ఇక్కడ. లీటర్ 50 వాళ్ళు కొనుక్కోవడానికి మనం కొనుక్కోవడానికి కాదు.